18వ సర్గము. వాలి చేసిన ఆక్షేపణలకు శ్రీరాముడు ధర్మసమ్మతముగా సమాధానమిచ్చుట, అతనిని ఓదార్చుట, అంగదుని ఆదరింపవలసినదిగా వాలి ఆ ప్రభువును అర్థించుట. శ్రీరాముని బాణపు దెబ్బకు గురియైన వాలి వినయముతో ధర్మార్థసితములైన హితవచనములను అజ్ఞాన కారణముగా రఘువరునితో ఇట్లు పరుషముగా పలికెను. రఘువరుని ఆక్షేపించుచు పలికిన పిమ్మట వాలి తేజస్సులేని సూర్యునివలెను, జలములను వర్షించిన మేఘమువలెను, మంటలు చల్లారిన అగ్నివలెను ఒప్పుచూ ఉండెను. ధర్మార్థముల లోతులను బాగుగా ఎరిగినవాడు, వానరశ్రేష్ఠుడు, ప్రభువు అయిన వాలితో శ్రీరాముడు ఇట్లునుడివెను. వాలి, ధర్మార్థకామములను, లౌకికములైన ఆచారములను తెలిసికొనక అజ్ఞానముచే నీవు నన్ను ఇప్పుడు తప్పుపట్టుచున్నావు. సౌమ్యుడా, లౌకిక మర్యాదలను, ఆచారములను బాగుగా ఎరిగినవారు, బుద్ధిబలము గలవారు అయిన పెద్దలను అడిగి తెలిసికొనకుండా వానరులకు సహజమైన చపలత్వము వలన నన్ను ఇట్లు తూలనాడుచున్నావు. కొండలతో, కోనలతో, అరణ్యములతో కూడిన ఈ భూమి, జంబూ ద్వీపము అంతయును ఇక్ష్వాకు ప్రభువుల అధీనములోనిది. ఇచటి మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకును, అనుగ్రహించుటకును వారికి అధికారముగలదు. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలించుచున్నాడు. అతడు సత్యసంధుడు, రుజువర్తనుడు, ధర్మకామార్థరహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు. రాజనీతిని, శిక్షాశాస్త్రమును, సత్యమును, శాస్త్రవిహిత పద్ధతిని, దేశకాల పరిస్థితులను చక్కగా తెలిసిన మహారాజు భరతుడు. అతడు మిగుల పరాక్రమశాలి. మేమును, ఇతర రాజులను అతని యొక్క ధర్మబద్ధములైన ఆదేశములను పాటించుచు, చిన్నవాడైన భరతుడు తనకంటే పెద్దవాడైన శ్రీరామునకు ఆదేశమిచ్చుట ఎట్లు? రాజశాసన విషయమున చిన్న పెద్ద తారతమ్యములకు చోటులేదు. కనిష్టేన జ్యేష్ఠనియోగ కథం ఇత్యపేక్షాయాం రాజధర్మో యం ఇత్యాశయేన ఉక్తం ధర్మపదం. ధర్మపరిరక్షణకై ఈ భూమియందు అంతటను సంచరించుచున్నాము. రాజశ్రేష్ఠుడు, ధర్మనిరతుడు అయినట్టి భరతుడు ఈ సమస్త భూమిని పరిపాలించుచుండగా అట్టి ధర్మమును, ఆశాసనమును ఎవరు అతిక్రమింపగలరు? రాజు భరతుని యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణమునందు నిమగ్నులమై యున్నాము. ధర్మమార్గమును వీడి ప్రవర్తించువారిని మేము తప్పక దండించెదము. నీవు పూర్తిగా స్వార్థపరుడవు, భోగలాలసుడవు, రాజధర్మము యొక్క మార్గమును, రాజశాసనమును వీడినవాడవు, ధర్మ విరోధమునకు పూనుకునిన వాడవు. కావున నీ అకృత్యములకు ధర్మజ్ఞులు నిన్ను నిందింతురు. తనకంటే పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు అను ఈ ముగ్గురును ధర్మమార్గమున ప్రవర్తించు వారికి తండ్రులు. అట్లే తనకంటే చిన్నవాడైన సోదరుని, తమ్ముని, తనకు కలిగిన కుమారుని, తనకడ విద్యలను నేర్చిన గుణవంతుడగు శిష్యుని, ఈ ముగ్గురిని పుత్రునివలే చూచుకునవలయును. ఇదియే లోకధర్మము. ధర్మము మిక్కిలి సూక్ష్మమైనది, సత్పురుషులకును అంతంత మాత్రముగా అంతుపట్టనిది. సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న పరమాత్మయే శుభాశుభములను, ధర్మాధర్మములను ఏరుంగును. శ్రీరాముడు అవతారపురుషుడుగావున ఆయన ధర్మాధర్మములను బాగుగా ఎరుంగును. ఓ వానరా, నీవు సహజముగా చపలుడవు, బుద్ధిబలము లేని చపలులైన వానరులతో నీవు మంత్రాలోచన చేయుచుందువు. దానివలన ప్రయోజనము శూన్యము. అనగా నీవు వారివలన ధర్మమార్గమును తెలిసి కొనజాలవు. ఒక జాత్యంధుడు, పుట్టుకతో అంధుడు, ఇతర జన్మాంధుల వలన మార్గమును తెలిసి కొనజాలరుగదా. వాలి, నేను ఇంతకుముందు చెప్పిన మాటలను ఇంకను స్పష్టపరచెదను. నీవు కేవలము కోపావేశములో నన్ను నిందించుట తగదు. నేను నిన్ను చంపుటకు గల కారణమును వివరించెదను వినుము. నీవు పరంపరగా వచ్చుచున్న ధర్మమును గంగలో గలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. మహాత్ముడగు సుగ్రీవుడు నీకు తమ్ముడు. అతని భార్యేగు రుమ నీకు కోడలితో సమానురాలు, అనగా కూతురు వంటిది. అతడు బ్రతికియుండగా నీవు కూతురు వంటి రుమతో కామాతురడవై పాపకృత్యమునకు ఒడిగట్టితివి. ఓ వానరా, నీవు కామముతో కనులు మూసుకుని పోవుటచే ధర్మము తప్పి తమ్ముని భార్యతో శరీరసుఖములకు పాల్పడితివి. అందువలన నీకు ఈ దండన విధింపవసివచ్చినది. ఓ వానరేశ్వర, ధర్మ విరుద్ధముగా ప్రవర్తించుచు లోక మర్యాదకు, సదాచారమునకు స్వస్తి చెప్పి
పాపకృత్యములలో దిగిన వానిని ఈ విధముగా దండించుట కంటే మరియొక మార్గము లేదుగదా. నేను క్షత్రియ వంశమునకు చెందినవాడను. కనుక నేను పాపాత్ముడవైన నిన్ను క్షమింపరాదు. కూతురు, సోదరి, తమ్ముని భార్య వీరియెడ కామాతురుడై ప్రవర్తించిన వానిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మశాస్త్రము పేర్కొనుచున్నది. ఈ దేశమును పరిపాలించు మహారాజు భరతుడు. మేము అతని ఆదేశముల ప్రకారము ప్రవర్తింతుము. నీవు ధర్మము తప్పినవాడవు. కనుక మేము నిన్ను ఉపేక్షించుట ఎట్లు కుదురును? ప్రాజ్ఞుడు, మహారాజు అయిన భరతుడు ఈ దేశమును ధర్మమార్గమున పరిపాలించుచు ధర్మమును అతిక్రమించిన వారిని, కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించువారిని శిక్షించుట యందు నిరతుడయున్నాడు. ఓ వానరశ్రేష్ఠ! భరతుని ఆదేశములను అనుసరించి మర్యాదలను అతిక్రమించెడి నీవంటి వారిని అదుపు చేయుటకే పూనుకునియున్నాము. సుగ్రీవుడు నాకు లక్ష్మణుని వంటివాడు. అతడు తన భార్యను, రాజ్యమును తిరిగి పొందుటకై నాతో మైత్రి చేసినాడు. నాకు మేలు చేయుటకు అతడు ఆసక్తి కలిగియున్నాడు. సఖ్యము చేసుకొను సమయమున వానరుల సమక్షమున నీవు నీ భార్యను, రాజ్యమును తిరిగి పొందినట్లు చేసెదను అని నేను సుగ్రీవునకు మాట ఇచ్చియుంటిని. చేసిన ప్రతిజ్ఞను ఉపేక్షించుట నావంటి వానికి కుదరదుగదా? ధర్మబద్ధములైన ఇట్టి బలమైన పెక్కు కారణముల వలన నీకు తగిన దండనను విధించితిని. దీనిని నీవు బాగుగా అర్థము చేసుకొనుము. నీకు విధించిన ఈ శిక్ష అన్ని విధములుగా ధర్మబద్ధమేయని నీవు తలంపుము. ధర్మనిరతుడైన వానికి మిత్రునకు సహాయపడుటయే కర్తవ్యము. నీవును ధర్మదృష్టి గలవాడవు. కనుక నేను నీకు విధించిన ఈ శిక్షను న్యాయముగనే భావింపుము. వానర! రాజోచితములైన సదాచారములను ప్రతిపాదించు 2 శ్లోకములను మనువు తన మనుధర్మ శాస్త్రములో పేర్కొనినట్లు ప్రతీతి. ధర్మపాలనమునందు నేర్పరులైన వారు వాటిని సాదరముగా స్వీకరించిరి. ఆ మనుధర్మ శాస్త్రము చెప్పిన నియమములనే నేను ఇప్పుడు అనుసరించితిని. ఆ మనుస్మృతిలోని విషయములు ఇవి. పాపములను ఉనర్చిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన పిమ్మట వారు ఆ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములైన సత్పురుషుల వలె స్వర్గమునకు చేరుదురు. రాజు శిక్షించినను లేక కనికరించి విడిచిపెట్టినను చోరుడు తన పాపము నుండి విముక్తుడగును. కాని రాజు పాపాత్మునకు తగిన శిక్షను విధింపనిచో ఆ దోషి యొక్క పాపము రాజునకు చుట్టుకొనును. రాజా రాష్ట్రకృతం పాపం. ప్రజలు చేసిన పాపకార్యముల ఫలితమును రాజు అనుభవింపవలసియుండును. నీతిశాస్త్రము. నీవు చేసిన ఇట్టి పాపకృత్యమునే పూర్వకాలమున శ్రమణుడు అనువాడు చేసియుండెను. మావంశము వాడైన మాంధాత చక్రవర్తి అతనికి ఘోరమైన శిక్షను విధించెను. ఇతరులు, ప్రజలు పాపములను చేసినప్పుడు రాజులు ఏమరుపాటున వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. అందులకై వారు ప్రాయశ్చిత్తము చేసుకునినచో ఆ పాపములు వారిని పీడింపక శాంతించును. వానరశ్రేష్ఠ! నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది. కావున దీనికే పరితపింపవలసిన పనిలేదు. ఏలనన మనము స్వతంత్రులము కాము, ధర్మశాస్త్రమునకు లోబడియుండవలసిన వారము. ఓ వానరరాజా! ఇంకను మరియొక కారణమును తెల్పెదను వినుము. సహేతుకమైన ఈ వివరణమును విన్నచో నీ కోపము తొలగిపోవును. ఓ వానరోత్తమా! ఈ విధముగా నిన్ను శిక్షించినందుకు నా మనస్సులో సంతాపమూ లేదు, దుఃఖమూ లేదు. రాజులు మొదలగువారు వలలను పరిచి, పాసములను ప్రయోగించి, పలు విధములైన కపటోపాయములను పన్ని, చాటున పొంచియుండిగాని, లేక ఎదురుగా నుండిగాని పెక్కు మృగములను వేటాడుచుందురు. ఆ మృగములు భయపడి పారిపోవుచుండవచ్చును, లేదా విశ్వసించి సమీపముననైనను ఉండవచ్చును. అవి ఏమరుపాటున ఉన్నను, జాగ్రత్త కలిగియున్నను, లేక వీరిని గమనింపక పారిపోవుచున్నను క్షత్రియులు వాటిని గాయపరచెదరు. ఇట్లు వేటాడుట వారికి ఏమాత్రమూ దోషము కాదు. వానర! బాగుగా ధర్మములను ఎరిగిన మహారాజులు గూడ వేటాడుచుందురు. కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున పొంచియుండి వధించుటలో తప్పులేదు. ఏలనన నీవు శాఖాముగానివి. ప్రజలను దుర్లభమైన ధర్మమార్గమున నడిపించెడివారు, వారు జీవించుటకు తోడ్పడెడివారు, వారి అభివృద్ధికి, ప్రగతికి కృషి చేసెడివారు రాజులే. ఇందు సందేహము లేదు. వారిని హింసింపరాదు, నిందింపరాదు, ఆక్షేపింపరాదు,
వారిని గూర్చి పరుషవచనములను పలుకరాదు. ఏలనన వారు మనుష్యుల రూపములలో ఈ భూమిపై సంచరించెడి దేవతలు. ఓ వానరా! నేను మా తాత ముత్తాతలు అనుసరించిన ధర్మమార్గమునందే నడుచుకునుచున్నాను. నీవు ధర్మ రహస్యములను ఎరుంగక కేవలము కోపావేశములోబడి నన్ను నిందించుచున్నావు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట వానరేశ్వరుడైన వాలి తన అజ్ఞానముచే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు మిక్కిలి పరితపించెను. అతనికి ధర్మతత్వము బోధపడుట వలన శ్రీరాముని యందు ఎట్టి దోషమూ లేదని గ్రహించెను. పిమ్మట అతడు దోసిలొగ్గి ఆ రఘువరునితో ఇట్లు నుడివెను. ఓ నరోత్తమా! నీవు పలికినది వాస్తవమే. ఇందు ఏమాత్రమూ సంశయము లేదు. నీవంటి సర్వజ్ఞునకు నాబోటి అల్పజ్ఞుడు సమాధానము ఇయ్యజాలడు. ఓ రఘువర! ఇంతవరకును నేను పొరపాటున అనుచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించితిని. అందులకు నన్ను దోషిగా తలంపకుము. నీవు పరమార్థ తత్వమును బాగుగా ఎరిగినవాడవు. ప్రజల మేలు కొరకై పాటుపడేడివాడవు. సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది, మొక్కపోనిది. ఓ ధర్మజ్ఞ! ధర్మము తప్పివాడను, అకృత్యములకు పాల్పడిన వాడను అయిన నన్నును ధర్మబద్ధమైన వచనములతో దారిచూపి ఆదుకునుము. బురదలో దిగబడిపోయిన ఏనుగువలే దీనదశలోనున్న వాలి కన్నీరుగార్చుచు గద్గద కంఠముగలవాడై శ్రీరాముని వైపు చూచుచూ ఆర్తస్వరముతో తిన్నగా ఇట్లనెను. ప్రభూ! నన్ను గూర్చిగాని, నా భార్యయేగు తారను గురించిగాని, నా బంధుమిత్రులను గూర్చిగాని నాకు ఏమాత్రమూ దిగులులేదు. కాని బంగారు భుజకీర్తులను ధరించిన మా అంగదుడు ఎంతయు బుద్ధిమంతుడు ఇతనిని గూర్చియే నాకు బెంగ. ఈ చిట్టి తండ్రిని ఈ చేతుల మీదుగా గారాబముతో పెంచినాను. నేను కనబడకపోయినచో ఇతడు నీరు ఎండిపోయిన చెరువువలె దిగులుతో చిక్కిశల్యమైపోవును. రామా! ఇతడు ఎంతయు పసివాడు, లోకము తెలియనివాడు, ఒక్కగానొక్క కుమారుడు, తారయందు జన్మించిన ఇతడు నాకు ప్రాణతుల్యుడు, నావలే బలశాలి. అయినను ఇతనిని నీవే కాపాడవలెను. స్వామి! సుగ్రీవుని యందువలే ఈ అంగదుని మీదను నీ పరిపూర్ణమైన వాత్సల్యమును ప్రసరింపజేయుము. ఇతనిని రక్షించు భారము నీదే. కర్తవ్యమును అకర్తవ్యమును బోధించుచూ ఇతనికి దారిచూపెడి వాడవును నీవే. ప్రభూ! భరతుని మీదను లక్ష్మణునిపైనను నీకు గల ప్రేమాను రాగములనే సుగ్రీవుని యందును అంగదుని ఎడలను చూపుము. రామా! నా వియోగము వలన తార దుఃఖముతో మిక్కిలి దీనావస్థకు లోనగును. నా దోషకారణముగా సుగ్రీవుడు ఆమెను దోషిగా భావించుటగాని అవమానించుటగాని చేయకుండునట్లు చూడుము. స్వామి! భక్తి ప్రపత్తులతో నిన్ను శరణుజొచ్చి నీ అనుగ్రహమునకు పాత్రుడైనవాడు ఈ రాజ్యమును పాలింపసమర్థుడగును. అంతేగాదు ఈ భూమండలమునే శాసింపగలడు, స్వర్గసుఖములను కూడా పొందుటకు అర్హుడగును. నీ చేతిలో మృతి చెందవలెననడి కోరికతోనే నా భార్యేగు తార ఎంతగా వారించుచున్నను ఆమె మాటలను పెడచెవిని బెట్టి నా తమ్ముడగు సుగ్రీవునితో ద్వంద్వయుద్ధము చేయుటకై ఇటు వచ్చితిని. వాలి సవినయముగా శ్రీరామునితో ఇట్లు పలికి మిన్నకుండెను. అంతట శ్రీరాముడు ధర్మసమ్మతములైన మృదువచనములతో జ్ఞానోదయమైన వాలిని ఊరడించుచూ ఇట్లు పలికెను. ఓ వానరా! నీ భార్యాపుత్రుల విషయమై ఇంక నీవు ఏమాత్రము చింతింపవలసిన పనియేలేదు. మేము చేసిన కార్యమును గురించిగాని నీ పాపకృత్యములను గూర్చిగాని నీవు ఆలోచింపవలదు. నేను నిన్ను శిక్షించుట ధర్మసమ్మతమే. కనుక ఆ విషయమును గూర్చిన ఆలోచనను మానుము. అట్లే నీవు చేసిన పాపకృత్యముల ఫలితముగా నీకు నరక ప్రాప్తియగునేమోయని చింతింపవలదు. ఏలనన నీవు నీ దోషముల విషయమున పూర్తిగా పశ్చాత్తాపపడితివి, మరియు తగిన శిక్షను అనుభవించితివి. పశ్చాత్తాపం హరతి పాపం. మేము ధర్మ విషయమున స్థిరనిశ్చయము కలిగియున్నాము. శిక్షింపదగిన వానిని సహేతుకముగా శిక్షించినవాడు దోషికాడు, అతనికి ఏ పాపమూ అంటదు. అట్లే నేరము చేయుట వలన శిక్షార్హుడైనవాడు తగిన శిక్షను అనుభవించినచో అప్పుడతడు దోషముల నుండి విముక్తుడగును. ఇట్లు వారు ఇద్దరును కృతార్థులేగుదురు. వాలి! ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా నీవు పాపరహితుడవైతివి. ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షను పొందుట వలన నీకు శుద్ధస్వరూపము లభించినది. వానరోత్తమా! నీ హృదయమునందు నాటుకునియున్న శోకమును, అజ్ఞానమును, భయమును వీడుము. నీవు నీ ప్రారబ్ధ కర్మఫలమును అనుభవింపక తప్పదు. దానిని అతిక్రమించుట సాధ్యము కాదు. అంగదుడు ఇంతవరకును నీ నుండి పొందిన ప్రేమానురాగములనే సుగ్రీవుని నుండియు నా నుండియు పొందగలడు.
సంశయింపవలసిన పనిలేదు. నీవలనే సుగ్రీవుడును నేనును ప్రేమతో అంగదుని విచారింతుము. శ్రీరాముడు రణరంగమున శత్రువులను తునుమాడుటలో సర్వసమర్థుడు, ధర్మ మార్గమున నడచునట్టి ఆ మహాత్ముడు పలికిన సమాధానవచనములు మధురములు. వాటిని వినిన పిమ్మట వాలి యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. ఓ మహాప్రభూ! నీ బాణపు దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానముచే నిన్ను తీవ్రముగా నిందించితిని. నీవు మహేంద్రునివలె బలశాలివి, శత్రుభయంకరమైన పరాక్రమము గలవాడవు. ప్రసన్నుడవై నా అపచారమును మన్నింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 18వ సర్గము.